మిత్రులకు అందరికీ ఉద్యమాభివందనాలు. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ తరఫున ఈరోజు నూతన కమిటీని వేసుకుంటూ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కానీ నిన్న ఇచ్చినటువంటి హైకోర్టులో స్టే ఇచ్చిన దానిపైన కానీ 8 వారాలు గడువించిన కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్నేళ్ల నుంచి పోరాటం చేస్తూ జీవితాంతం పోరాటమేనా, ఇన్నేళ్ళు ఎన్నాళ్ళు ఇంకా ఈ ఎదురు చూపులు, ఉన్నోడు ఉన్నట్లుగానే మిద్దల మీద మెడలు కట్టుకొని పోతూ ఉన్నాడు, లేనోడు లేనట్టుగా పూటకు బుక్కిన భూమి కోసం తుకపెక్కలాడుతూ ఉన్నాడు. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయి అనుకున్నాము, కానీ ఎవడు బాగుపడుతున్నాడంటే బలిసిలోనే బాగుపడుతున్నాడు తప్ప కూటికి లేని వాళ్ళు, కూలి పని చేసుకునే వాళ్ళ బతుకులు ఇంకా మారలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఉద్యమంలో చాలామంది ఉద్యమాలు చేసి ఆ రాజకీయాల పార్టీల జెండాలు మోసుకొని రియల్ ఎస్టేట్ చేసుకొని చాలా హాయిగా సంపాదన చేసుకొని హాయిగా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది ఉద్యమకారులు. కానీ నిజాయితీగా నిస్వార్థంగా వాళ్ళు పిల్లలని ఇల్లు వాటిని అన్నిటి వదిలిపెట్టుకొని తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి నిక్కాసమైనటువంటి ఉద్యమకారులు, కళాకారులు ఇప్పటికి కూడా రోడ్ల మీదనే పడి ఉన్నాయి. వాళ్ళని ఇంతవరకు ఏ నాయకుడు కూడా ఒక మాట కూడా అడిగిన దాఖలాలు లేవు, గౌరవం ఇచ్చిన రోజులు లేవు. కాబట్టి ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటన, పొన్నం ప్రభాకర్ గారు ప్రకటన ఇచ్చిన కాడ నుంచి వెళ్ళి పూటకో సంఘం అన్నట్టుగా, పూటకో జేఏసీ అన్నట్టుగా, పూటకో మేమే ఉద్యమకారులం అన్నట్టుగా ఇలా డబ్బులు సంపాదించిన వాళ్ళు కూడా సంఘాలు పెడుతూ ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి ఇది కాదు నిజమైన ఉద్యమకారులు. తెలంగాణ యావత్తు మూలలో ఉన్న గ్రామాల పల్లెల్లో నిజమైన ఉద్యమకారులను అందరినీ కూడా వెలికి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా టీయూజేఏసీ ఆధ్వర్యంలో అందరినీ కలుపుకొని ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ కూడా మేమందరం ఇవ్వదలుచుకున్నాం. వాళ్ళ బయోడేటాతో సహా మీరు ఖచ్చితంగా ప్రజలు కూడా, ఉద్యమకారులు అందరూ కూడా దీనికి సహకరించాలి. ఉద్యమకారులు, కళాకారులు మనమందరం కూడా ఈ వారం రోజుల్లోనే మీ అందరి బయోడేటా తీసుకొని వస్తే మనము భారీ ఎత్తున కార్యక్రమం తీసుకోవాలి. వాళ్ళు ఇచ్చినంత మాత్రాన మనకి ఇస్తారని కొంతమంది పాలాభిషేకాలు చేస్తున్నారు, కొంతమంది ఇంకేదేవో చేస్తూ ఉన్నారు. ఇవన్నీ మనం మస్తుగా చూస్తున్నాం. గతంలో పొన్నం ప్రభాకర్ గారు ఆటోలలోకి ఇచ్చిన హామీని దాని తుంగలు నొక్కేసి ఇంతవరకు కూడా మాటలు ఏమనెత్తలేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాగానే మొట్టమొదటిసారిగా ఉద్యమకారులకి నేను 250 గజాలు ఇల్లు ఇస్తా, కట్టించేస్తా, మీ హామీలు ఇచ్చేస్తానన్నాడు. 2 ఏళ్ళు గడిచిపోయాడు, 2 ఇరిగిపోతుంది తిరిగి ఇంతవరకు ఏం దిక్కు లేదు. కాబట్టి దీనిపైన మనం వాళ్ళు ఇచ్చినంత మాత్రాన, మాట ఇచ్చినంత మాత్రాన ఇవ్వరు. ఖచ్చితంగా మనం పోరాటం చేయాలి, పోరాటం చేస్తేనే ఇస్తారు. కాబట్టి దీన్ని మీ అందరూ కూడా ముందుకు నడుపుతారని ఈరోజు ఏర్పడినటువంటి నూతన కమిటీకి అందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలుపుతూ అందరికీ జై భీమ్, జై పులే, ఉద్యమాభివందనాలు. ఓకే.